మన భారతదేశంలో మోస్ట్ పవర్ఫుల్ ఎలక్ట్రిక్ బైక్ అనగానే గుర్తుకొచ్చే పేరు అల్ట్రావైలెట్. అలాంటి అల్ట్రావైలెట్ కంపెనీ వాళ్ళు మన ముందుకి మరొక ఎలక్ట్రిక్ బైక్ అనేది తీసుకొచ్చారన్నమాట. దాని పేరే సూపర్ స్ట్రీట్ ఎలక్ట్రిక్ బైక్. ఏకంగా 300 కిలోమీటర్ల పైగా రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. 150 కిలోమీటర్ వరకు టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అల్ట్రావైలెట్ గురించి చాలా మంది ఇంట్రెస్ట్ చూపించే కారణం ఏంటంటే దీనికి ఉన్న పవర్ అనమాట. రీసెంట్ గా అల్ట్రావైలెట్ F99 అనే ఒక ఎలక్ట్రిక్ బైక్ భారతదేశ రికార్డులు కూడా బ్రేక్ చేసింది. టాప్ స్పీడ్ కలిగిన ఎలక్ట్రిక్ బైక్ కింద అదే రికార్డులు కూడా నమోదు చేసింది. అలాంటి కంపెనీ వాళ్ళు రిలీజ్ చేసిన కొత్త ఎలక్ట్రిక్ బైక్ అల్ట్రావైలెట్ F77 సూపర్ స్ట్రీట్ అనమాట. ఆ ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండీలో, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. సో ఫస్ట్ విషయం ఏంటంటే అల్ట్రావైలెట్ తీసుకొచ్చిన సూపర్ స్ట్రీట్ ఎలక్ట్రిక్ బైక్ ప్రీవియస్ గా వీళ్ళు తీసుకొచ్చిన మ్యాక్ 2 అనే ఒక మోడల్ పెద్దగా డిఫరెన్స్ అయితే మీకు కనిపించదు. సో మ్యాక్ 2 డిజైన్ ఎలా కనిపిస్తుంది కదా, నేను ఇప్పుడు అల్ట్రావైలెట్ సంబంధించిన సూపర్ స్ట్రీట్ ఓపెన్ చేశాను. ఇక్కడ కొంచెం డిజైన్ ఎలిమెంట్స్ మార్చే తప్పిస్తే మీకు పెద్దగా డిఫరెన్స్ ఏం కనిపించదు. పట్టుకునే యాక్సిలరేటర్ పొజిషన్ మార్చారు. అదే ఇక్కడ మనకి మ్యాక్ 2 అనేది కొంచెం కిందకు ఉంటుంది అనమాట. సో వేరియేషన్స్ పరంగా మనకి టెక్నికల్ స్పెసిఫికేషన్ కొంచెం డిఫరెన్స్ ఉండొచ్చు, కానీ మోస్ట్లీ డిజైన్ పరంగా పెద్దగా డిఫరెన్స్ అయితే లేదు. అయితే ఇక్కడ మీకు చూపించిన అల్ట్రావైలెట్ సూపర్ స్ట్రీట్ ఎలక్ట్రిక్ బైక్ ఏదైతే ఉందో దానికి పేరు తగ్గట్టుగానే స్ట్రీట్ లో కూడా మీరు నడిపే విధంగా దాన్ని కస్టమైజ్ చేసి ఇచ్చిన ఎలక్ట్రిక్ బైక్ అనమాట. సో ఒకసారి మనకి ఎలక్ట్రిక్ బైక్ 2 వేరియంట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఫస్ట్ చూసినట్లయితే సూపర్ స్ట్రీట్ సంబంధించిన బేస్ వేరియంట్, అలానే సూపర్ స్ట్రీట్ సంబంధించిన రీకాన్ వేరియంట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. బేస్ వేరియంట్ చూసినట్లయితే 211 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ తో ఆఫర్ చేస్తున్నారు. 7.1 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలానే దీనికి 155 కిలోమీటర్ టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. టార్క్ అనేది 90 న్యూటన్ మీటర్లు. సో మోస్ట్లీ మనకున్న స్ట్రీట్ రోడ్ కండిషన్స్ కి ఇది చాలా ఎక్కువనే చెప్పుకోవచ్చు. జనరల్ గా మన బైక్ యూజర్స్ ఎవరైనా వాడితే కనుక ఎంత పవర్ అయితే వాడరు. బట్ దీనికి ఉన్న ఈ కంపెనీ వాళ్ళకి ఉన్న రిప్యుటేషన్ ఏంటంటే మోస్ట్లీ పవర్ పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ బైక్స్ ని డెవలప్ చేస్తారు కాబట్టి అందులో ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా డెవలప్ చేశారని ఈ స్పెక్స్ చూస్తే అర్థమవుతుంది. నెక్స్ట్ ఇదే వేరియంట్ లో వీళ్ళ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ పెంచి టార్క్ ని పెంచి 10.3 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 323 కిలోమీటర్ రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలానే దీని యొక్క టాప్ స్పీడ్ చూసుకున్నట్లయితే 155 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అనేది ఈ ఎలక్ట్రిక్ బైక్ తో ఆఫర్ చేస్తున్నారు. టార్క్ వచ్చి 100 న్యూటన్ మీటర్ టార్క్ అనేది ఎలక్ట్రిక్ బైక్ లో ఆఫర్ చేస్తున్నారు. సో మన బేస్ వేరియంట్ వచ్చి స్టార్టింగ్ ప్రైస్ 3,21,919 రూపాయలతో ఆఫర్ చేస్తున్నారు, అంటే 3,22,000 రూపాయలు. అదే మనకి ఎక్కువ రేంజ్ బ్యాటరీ ప్యాక్ ఉన్న బైక్ కావాలంటే 4,22,000 రూపాయలకి అయితే ఎలక్ట్రిక్ బైక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ 2 ఎలక్ట్రిక్ బైక్ వేరియంట్ సంబంధించిన టెక్నికల్ స్పెక్స్ డీటెయిల్ గా ఒకసారి చూద్దాం. పీక్ పవర్ వచ్చి 27 కిలోవాట్లతో సూపర్ స్ట్రీట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే సూపర్ స్ట్రీట్ రీకాన్ వచ్చి 30 కిలోవాట్ల పీక్ పవర్ తో అయితే ఆఫర్ చేస్తున్నారు. టార్క్ అనేది చూపించే 90 న్యూటన్ మీటర్లు, పీక్ టార్క్ వచ్చి 100 న్యూటన్ మీటర్లు. ఇంటర్సిటీ రేంజ్ ఐడీసీ వచ్చి 212 కిలోమీటర్లు. 10 కిలోవాట్ అవర్ వేరియంట్ వచ్చి 323 కిలోమీటర్ రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. దీనికి ఉన్న మోటార్ కెపాసిటీ చూసుకున్నట్లయితే మాంచిన ప్రకారం బేస్ వేరియంట్ 7 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ కి అరౌండ్ ఒక 170 to 180 కిలోమీటర్ వరకు రేంజ్ వచ్చే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే ప్రీవియస్ గా ఇంత పవర్ఫుల్ బైక్స్ మనమైతే ఎప్పుడు కంపారిజన్ అయితే చేయలేదు. బట్ జస్ట్ ఆన్లైన్ లో చూసిన కస్టమర్స్ ఇచ్చిన రేంజ్ రివ్యూని బట్టి మేము చెప్తున్న నెంబర్స్ అనమాట ఇవి. సుమారుగా ఆ పర్టికులర్ రేంజ్ ఉండొచ్చు. అలానే 10.3 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీకి వీళ్ళు 323 కిలోమీటర్ రేంజ్ చెప్పినప్పటికీ మేబీ ఒక 230 to 240 వరకు రియల్ రేంజ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. జనరల్ గా మేము చెప్పే ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్స్ కానీ ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన ట్రూ రేంజ్ గురించి చెప్పేటప్పుడు 40 కిలోమీటర్ టాప్ స్పీడ్, 65 to 70 వెయిట్ గురించి చెప్తాం. బట్ ఇది హై పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ బైక్ కాబట్టి మోస్ట్లీ మనకి ఎక్కువ పికప్ లెవెల్స్ ఉంటాయి. దాన్ని కన్సిడర్ చేస్తే కొంచెం డిఫరెన్స్ వస్తుంది. అంటే అంత హై లెవెల్ మోటార్స్ కాబట్టి అది పీక్ పవర్ బాగా ఎక్కువ ఉంటుంది. ఈ కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే రేటెడ్ పవర్ అనేది రివీల్ చేయట్లేదు. మనం దాని గురించి యాక్యురేట్ గా చెప్తాం అంటే రేటెడ్ పవర్ ఉందంటే చెప్పగలుగుతాం. పీక్ పవర్ అనేది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం కొంత టైం వరకు మాత్రమే పీక్ పవర్ అయితే యూస్ చేస్తుంది ఆ మోటార్. అందరినీ మనం పీక్ పవర్ కన్సిడర్ చేయట్లేదు. బట్ ఉజ్జాయింపున మనకి ఈ బైక్ అయితే మనకి ఒక 150-170 వరకు, ఇది వచ్చి మనకి అరౌండ్ 230-240 ఈ పర్టికులర్ రేంజ్ వరకు మన రియల్ రేంజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇందులో బ్యాటరీ ప్యాక్ వేరియంట్ వచ్చి బేస్ వేరియంట్ 3 సంవత్సరాలు లేదా 60,000 కిలోమీటర్ల వారంటీ ఇస్తున్నారు. వీళ్ళు ఇస్తున్న 211 కిలోమీటర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ కి. అదే దీన్ని మీరు ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకుంటే 5 సంవత్సరాలు లేదా 1,00,000 కిలోమీటర్ వారంటీ ఇస్తున్నారు. ఇదే వేరియంట్ లో మనకి 5 years or 1 lakh kilometers వచ్చి దీంట్లో 10 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ కి ఇస్తున్నారు. దానికి 8 సంవత్సరాలు లేదా 80,000 కిలోమీటర్ వరకు ఎక్స్టెండెడ్ వారంటీ సపోర్ట్ అనేది ఇస్తున్నారు. సో దీనికి మీరు అడిషనల్ గా డబ్బులు పే చేయాల్సి ఉంటుంది, ఫ్రీగా అయితే రావు. కలర్స్ చూసుకున్నట్లయితే రెడ్, ఎల్లో, బ్లాక్ కలర్ అనేది 211 కిలోమీటర్ వేరియంట్ కి ఇస్తున్నారు. అదే మనకి టాప్ ఎండ్ వేరియంట్ కూడా మనకి సిమిలర్ వేరియంట్స్ ఇస్తున్నారు అనమాట. ఈ ఎలక్ట్రిక్ బైక్ తో పాటు మనకి ఇచ్చేది స్టాండర్డ్ చార్జర్ ఇస్తున్నారు. బట్ మనకి బూట్ అంటే ఫాస్ట్ చార్జర్ కావాలంటే మళ్ళీ దాన్ని అప్గ్రేడ్ చేసుకోవాలి. రీజనరేటివ్ బ్రేకింగ్ దీంట్లో ప్రత్యేకత ఏంటంటే 10 level
లెవెల్ రీజనరేటివ్ బ్రేకింగ్ ఇస్తున్నారు. సో వీళ్ళు ఏం మెన్షన్ చేస్తున్నారంటే బేస్ వేరియంట్ కి 10 లెవెల్స్ ఇంట్రడక్టరీ ఆఫర్ కింద మొత్తం 10 లెవెల్ రీజన్ ఇచ్చేస్తున్నాం. బట్ దాని తర్వాత 4 to 10 రీజనరేటివ్ అదైతే సిస్టమ్ ఉందో దాని కంట్రోల్స్ అనేవి దాన్ని మళ్ళీ ఆప్షనల్ గా పెట్టే అవకాశం ఉంటుంది అనమాట. అందుకే వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు ఇంక్లూడెడ్ యాజ్ పార్ట్ ఆఫ్ లిమిటెడ్ టైమ్ ఇంట్రడక్టరీ ఆఫర్ అని చెప్పి. అదే డైనమిక్ రీజనరేటివ్ బ్రేకింగ్ 300 కిలోమీటర్ రేంజ్ వేరియంట్ కి అయితే డైరెక్ట్ గానే ఇస్తున్నారు అనమాట. దీనికి లిమిటెడ్ పీరియడ్ ఏం లేదు, ఎప్పుడు తీసుకున్నా ఆ పర్టికులర్ రీజన్ అయితే ఇస్తున్నారు. సో మనకి ఎక్కువ లెవెల్ రీజన్ ఏంటంటే మనకి ఎక్కువ రేంజ్ పెరుగుతుంది అనమాట. సో మనకి మన కస్టమైజేషన్ బట్టి ఆ రీజన్ మనకి ఎంత బ్రేకింగ్ పవర్ మనకి రేంజ్ కింద కన్వర్ట్ అవ్వాలి. అంటే ఇప్పుడు ఉదాహరణకి మన రీజనరేటివ్ బ్రేకింగ్ ఉందండి, ఆ బ్రేక్ వేసుకునేటప్పుడు ఆ అప్లై ప్రెషర్ ఎంత ఉండాలి అది ముందుగానే ఆ రీజనరేటివ్ బ్రేకింగ్ లో అనేది ఆ లెవెల్స్ బట్టి మనం మ్యాచ్ చేసుకోవచ్చు అనమాట. సో దీనికి ఎక్కువ పవర్ ఉంటే ఒక రకమైన రేంజ్ వస్తుంది. సో దాన్ని మనం కస్టమైజ్ చేసుకునే విధంగా ఈ 10 లెవెల్స్ అని ఆఫర్ చేస్తున్నారు. అంటే ట్రాక్షన్ కంట్రోల్స్ కూడా ఇస్తున్నారు. సో దీని ఏంటంటే టాప్ ఎండ్ వేరియంట్ కి ఎక్కువ రేంజ్ వచ్చే వేరియంట్ కి డిఫాల్ట్ గా ఆ బైక్ తో పాటు ఇచ్చేస్తున్నారు. బట్ దీనికి వచ్చి ఇంట్రడక్టరీ కింద ఫ్రీ ఇస్తున్నారు. బట్ ఇన్ కేసు మీరు తర్వాత తీసుకుంటే మళ్ళీ దానికి అడిషనల్ అమౌంట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ మీరు అడిషనల్ గా ఫీచర్స్ కావాలంటే క్రాష్ అలర్ట్, లాక్ డౌన్, డెల్టా వాచ్, యాంటీ కొలిజన్ వార్నింగ్ సిస్టమ్, డైలీ రైడ్ స్టాటిస్టిక్స్ ఇవన్నీ ఆప్షనల్ కింద అయితే పెట్టారు. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి ఎలక్ట్రిక్ బైక్ బుక్ చేసుకోవాలంటే బుక్ ఫర్ 5000 అనేది ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి మీ ఈమెయిల్ ఐడి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టి ప్రొసీడ్ నొక్కితే మీకు సంబంధించిన పేమెంట్ 5000 రూపీస్ తో అయితే ఈ ఎలక్ట్రిక్ బైక్ అయితే ఎవరైనా ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు. మీకు ఇందాక చెప్పాను కదా మ్యాక్ 2 సూపర్ స్ట్రీట్ బైక్ చూడడానికి పెద్దగా డిఫరెన్స్ అయితే కనిపించదు. ఎవరైనా కస్టమర్స్ ఎవరైనా ఎలక్ట్రిక్ బైక్ తీసుకుంటే దాని పొటెన్షియల్ ఫ్యూయల్ సేవింగ్ మీరు సాధారణ పెట్రోల్ బైక్ తో పోలిచ్చి మీరు ఎన్ని ఇయర్స్ కి సుమారుగా ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారు, ఎన్ని లీటర్ యొక్క మైలేజ్ ఎంత వస్తుంది అనేది ఒక పారామీటర్ కూడా చూపిస్తున్నారు. సో మీరు ఉదాహరణకి రోజుకి ఒక పెట్రోల్ బైక్ మీద 70 కిలోమీటర్ ట్రావెల్ చేస్తున్నారు, ఆ బండికి వచ్చి ఎంత మైలేజ్ మెన్షన్ చేయమంటున్నారు. ఉదాహరణకి ఇప్పుడు నార్మల్ గా 40 కిలోమీటర్స్ మైలేజ్ వచ్చింది అనుకోండి, ఫ్యూయల్ 100 రూపీస్ తీసుకున్నారు. ఒకవేళ మీరు 4 ఇయర్స్ నెక్స్ట్ 4 ఇయర్స్ వాడితే మీకు దాని బదులు ఈ అల్ట్రావైలెట్ ఎలక్ట్రిక్ బైక్ తీసుకుంటే మీకు 2,55,500 సేవ్ అవుతుందని చెప్తున్నారు. నెక్స్ట్ 5 ఇయర్స్ లో వచ్చి 3 లక్షలు సేవ్ అవుతుందని చెప్తున్నారు. 6 సంవత్సరాలకి 3 లక్షల రూపాయలు 3,83,000 సేవ్ అవుతుందని చెప్తున్నారు. మనం వాడే డిస్టెన్స్ బట్టి ఉదాహరణకి 120, 140 వాడితే 7,60,000 రూపాయలు, 8 లక్షల రూపాయలు. ఇన్ కేసు రోజుకి ఎవరైనా బాగా అప్ అండ్ 150 కిలోమీటర్స్ వరకు డ్రైవ్ చేస్తే వాళ్ళకి వచ్చి ఒక 6 సంవత్సరాల్లో 8 లక్షల రూపాయల వరకు సేవ్ చేసుకోవచ్చు అంటున్నారు. అదే సుమారుగా ఒక 3 సంవత్సరాలు వచ్చి 4 లక్షల రూపాయల వరకు సేవింగ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. మీరు ఈ పెట్రోల్ బైక్ సంబంధించిన ఫ్యూయల్ ఎక్స్పెన్సెస్ మీద ఒకవేళ ఎలక్ట్రిక్ బైక్ కొనుక్కుంటే అంత అమౌంట్ సేవ్ అవచ్చు అని చెప్తున్నారు. బట్ ఈ బైక్ కాస్ట్ అయితే యాడ్ చేయట్లేదు. మీరు బైక్ కాస్ట్ కాకుండా మీరు ఎలక్ట్రిసిటీని కన్సిడర్ చేస్తూ వీళ్ళు కంపేర్ చేసిన షీట్ అనమాట. ఓవరాల్ ఇది అల్ట్రావైలెట్ సూపర్ స్ట్రీట్ ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అండి. మరి అల్ట్రావైలెట్ సూపర్ స్ట్రీట్ ఎలక్ట్రిక్ బైక్ 3 లక్షల రూపాయలకి 211 కిలోమీటర్ల రేంజ్ మీకు ఎలా అనిపిస్తుంది, వర్తా కాదా అనేది మీ అభిప్రాయం కామెంట్ రూపంలో చెప్పండి. అలానే మార్కెట్ లోకి ఏదైనా కొత్త ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ అయినప్పుడు దానికి సంబంధించి ఎటువంటి రివ్యూస్ అందుబాటులో ఉన్నప్పుడు ఆ ఎలక్ట్రిక్ బైక్ తీసుకోవచ్చా లేదా అనే సమాచారం కోసం మేము డెడికేటెడ్ గా హౌ టు బై ఎలక్ట్రిక్ స్కూటర్ అనే ఒక కోర్స్ అనేది ఆఫర్ చేస్తున్నాం. ఆ కోర్స్ తీసుకుంటే మీకు నచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్ కానివ్వండి, మీకు నచ్చిన ఎలక్ట్రిక్ బైక్ కానీ మీ నాలెడ్జ్ మీరే కొనుక్కోవచ్చు. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ బైక్ లోపిస్తుంటే మీ ఓనర్షిప్ మాతో షేర్ అయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీ నచ్చినట్లయితే ఎంవీఎస్ ఆడియో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కుర్రాడు ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ అండ్ డ్రైవ్ ది ఫ్యూచర్.